నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో జరిగిన మద్యం మాఫియా కిక్కు విదేశాల్లో గుప్పమంటుంది. ఈ లిక్కర్ స్కామ్లో బయటపడుతున్న ట్విస్టుల మీద ట్విస్టులతో ఓ సినిమా తీస్తే మైనింగ్లో వాడే డిటైనర్ల తరహాలో బాక్స్ ఆఫీస్ బద్దలవటం ఖాయమంటున్నారు. మద్యం స్కామ్లో వరుసగా బయటపడుతున్న నిందితుల వివరాలు సిట్ అధికారులకే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. మద్యం స్కామ్లో తనను అమాయకంగా అరెస్ట్ చేశారని చెప్తున్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. నేను మద్యం ముట్టను అంటూ చెవిరెడ్డిని చెప్పిన కథలు ప్రణయ్ ప్రకాష్ దొరకడంతో ఇప్పుడు ఆయనకే అడ్డం తిరిగాయి. వేల కోట్లు మద్యం ముడుపుల్ని ఆఫ్రికాకు తరలించి ప్రణయ్తో కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని చెవిరెడ్డి ప్లాన్ చేశారనేందుకు పక్కా ఆధారాలను సిట్ సంపాదించింది. ఆ వివరాలు ఏపీని షాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఈ వ్యవహారంతో వైసీపీ అగ్రనేతలు అడ్డంగా బుక్ అవటం ఖాయమంటున్నారు. ఏపీలో కొట్టేసిన డబ్బుని ఖండాంతరాలు దాటించేశారని ఆధారాలు లభించాయి. ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్కు పక్కాగా స్కెచ్ వేశారు. జగన్ హయాంలో రాజ్ కసిరెడ్డి చెవిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణయ్ పర్యటన సాగించాడు. కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్పై ఆరా తీయటం మొదలు కాగానే ఇందులో పాత్రధారులంతా దుబాయ్కి చెక్కేశారు. మొదట చాణక్య దుబాయ్కి చేరుకున్నారు. తర్వాత ప్రణయ్ని లీలా డిస్టిలరీస్ వ్యవహారాలు నడిపించిన వరుణ్ పురుషోత్తం ముగ్గురిని అక్కడికి రప్పించారని తెలుస్తుంది. దుబాయ్ బిజినెస్ బేలోని ఒక అపార్ట్మెంట్లో వీళ్ళంతా ఉండేవారట. జగన్ అధికారంలో ఉండగా ఏపీలో దోచుకున్న సొమ్మును దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో షిప్పింగ్ కంపెనీని కొనుగోలు చేశారని ప్రచారం కూడా జరిగింది. అధికారులు, ఉద్యోగులు వీకెండ్లో హైదరాబాద్ వెళ్ళినట్టుగా వసూలు రజాలు మరికొంతమంది క్రమం తప్పకుండా దుబాయ్కి వెళ్ళొచ్చేవాళ్ళు. వారికి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యాపారం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి కూడా తరచూ దుబాయ్కి, టాంజానియా వెళ్ళి వచ్చేవారు. మద్యం కుంభకోణంలో నిందితులు అందరికీ షెల్టర్ జోన్ దుబాయ్ అని తేలింది. దీన్ని బట్టి చూస్తే జగన్ హయాంలో దుబాయ్కి తరచూ ప్రయాణాలు చేసేవారు. మందు అలవాటైన వాడు మందుతోనే ఇబ్బందులు పడతాడు. మద్యం వల్ల నా తండ్రి, సోదరుడిని కోల్పోయాను. మద్యానికి నేను దూరం, లిక్కర్ డబ్బు ముట్టలేదు, ముడుపులతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. ఇది నిజమేనా అంటే ముమ్మాటికి కానే కాదు. మద్యం సొమ్ములు ఆయన ముట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన మనుషుల ద్వారానే వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన ప్రణయ్ ప్రకాష్తో చెవిరెడ్డి జరిపిన సంభాషణలు, లావాదేవీలు వీరి మధ్య బంధాన్ని బట్టబయలు చేస్తున్నాయి. మద్యం స్కామ్ ద్వారా వచ్చిన వేల కోట్లను హవాలా మార్గంలో ఆఫ్రికాలో కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారని ప్రత్యేక బృందం సేకరించిన ఆధారాలు అయితే చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా మొదటి నుంచి ఈ దందాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 2023లో తాడేపల్లిలో ప్లాట్ తీసుకుని క్యాష్ హ్యాండిల్ చేసిన ప్రణయ్ ప్రకాష్ స్వయంగా జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో చెవిరెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని తెలుస్తుంది. ఈ స్కామ్లో చెవిరెడ్డికి సంబంధించి ప్రణయ్ ప్రకాష్ దొరకనంత వరకు శుద్ధపోస అనుకున్నారు. కానీ ఆయన దొరికాక కళ్ళు చెదిరిపోయేలా, మైండ్ బ్లాక్ అయ్యే, నిర్వరిపోయే నిజాలు బయటపడుతున్నాయి. మద్యం కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఇతర నిందితులు కిరణ్ కుమార్ రెడ్డి, చాణక్యల ఆదేశాల మేరకు ప్రణయ్ తాడేపల్లిలోని డెన్ ఏర్పాటు చేశారు. అక్కడికి డిస్టిలరీలు, మద్యం కంపెనీల ప్రతినిధుల నుంచి అట్టపెట్టిలో నగదు వచ్చి చేరేది. ఆ తర్వాత చాణక్య సూచనల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు బాలాజీ, గిరి, గన్మ్యాన్ మదన్ రెడ్డి, నవీన్ తదితరులు ఈ డబ్బుని అందించేవారు. నగదును వివిధ మార్గాల్లో నియోజకవర్గాలకు తరలించారు. ఇందుకోసం కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరిని నియమించుకున్నారు. వీరి వివరాలు బయటపడకుండా దాచేశారు. ఏపీలో మద్యం ద్వారా వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని ఆఫ్రికాలో మైనింగ్ వ్యాపారానికి వినియోగించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఆలోచనలతో జాంబియా, టాంజానియా, జింబాబ్వే లాంటి దేశాల్లో మైనింగ్ వ్యాపారం చేసేందుకు చెవిరెడ్డి ప్రయత్నించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే చాణక్య సలహా మేరకు ప్రణయ్ ప్రకాష్ దుబాయ్ చెక్కేశాడు. లిక్కర్ సొమ్ములతో చెవిరెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ఆఫ్రికాలో ఐరన్ ఓర్ మైనింగ్ మొదలుపెట్టారని, అందులో నాకు జీతంతో పాటు షేర్లు కూడా ఇస్తారని చాణక్య నాకు చెప్పారు. జాంబియా, జింబాబ్వే, టాంజియాలో ఐరన్ ఓర్ వ్యాపారం పైన వివరాలు సేకరించాలని చాణక్య, రాజ్ కసిరెడ్డి చెప్పడంతో నేను ఆ దేశాల్లో పర్యటించాను. జాంబియాలో నెల రోజులు ఉన్నా, తర్వాత ఇండియాకు వచ్చేసా. అప్పుడే నాకు సిబిఐ నుంచి ఫోన్ వచ్చింది. దుబాయ్ వీసా గడువు ముగియడంతో థాయిలాండ్కి వెళ్ళిపోయా. మళ్ళీ వీసా తీసుకుని అక్కడి నుంచి దుబాయ్కి చేరుకున్నా. అప్పుడే చాణక్య టెలికాన్ఫరెన్స్లో చెవిరెడ్డితో మాట్లాడించారు. నాకు చాణక్య నుంచి ఫోన్ వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, సన్నిహితుడు వెంకటేష్ నాయుడు టాంజానియాలో వస్తున్నారని చెప్పారు. టాంజానియాకి వెళ్లాలని చెప్పడంతో నేను జనవరి 31ని అక్కడికి చేరుకున్నాను. అక్కడికి చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్లు తదితరులు వచ్చారు. అందరం కలిసి నివేద్ శెట్టిని కలిశాం. ఐరన్ ఓర్
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై చెవిరెడ్డి ఆరా తీశారంటూ ప్రణయ్ ప్రకాష్ తన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పేశారు. లిక్కర్ సొమ్మును ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు ఇతరులకు చెప్పవద్దని కూడా చెవిరెడ్డి తనను హెచ్చరించినట్లుగా వివరించాడు. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి పాత్రను ప్రణయ్ ఇంత స్పష్టంగా వివరించే కాకుండా చెవిరెడ్డి అమాయకుడంటే ఎవరైనా నమ్ముతారా? మద్యం స్కామ్ డబ్బుతో టాంజానియా దేశంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అండ్ ఆఫ్రికాలో ముడి ఖనిజాల వ్యాపారం నిమిత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మద్యం స్కామ్ మీద విచారణ జరుపుతున్న సిట్కి స్పష్టమైన సాక్ష్యాలు దొరికాయి. మద్యం స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా భాగస్వామ్యం తేలిపోయింది. మోహిత్ రెడ్డిని A39గా చేర్చి నోటీసులు జారీ కావడంతో ఈ కేసులో చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పాత్రపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లుగా స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో మద్యం స్కామ్లో బిగ్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్లు చూడవచ్చు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాను. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.